Welcome to the future of news. You're watching Journalist on STV Digital. ఛత్రపతి శేఖర్ గారు అంటే చాలా ఫేమస్. అలాంటి వ్యక్తి ఈరోజు గోపి వర్మ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఒక మంచి మెసేజ్ చేయడానికి, షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఇక్కడ రాయదుర్గంలో ముందుకు వచ్చారు. దాని ప్రత్యేకత ఏంటి, దాని గురించి ఏ ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉన్నారో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ గారు అండి. ఈరోజు రాయదుర్గంలో ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కారణాలు అంటే ముఖ్య ఉద్దేశం ఏ దాని మెసేజ్ కోసం చేస్తా ఉన్నారు? ఇది మీరు అన్నట్టు మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఇది అంటే తాగుడుకు బానిసలైన వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయి, కుటుంబ సమస్యలు ఎలా ఉంటాయి, సో సొసైటీకి అంటే మనం ఏం నేర్పించగలం అనే ఒక చిన్న ప్రయత్నం. దీనివల్ల మనకు నష్టాలు ఏంటి దీని గురించి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కొద్దిగా అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకొని క్యూట్గా ఉండేటట్టు ఓ పాప, ఓ వైఫ్ క్యారెక్టర్ అలాంటిది పెట్టుకొని చేస్తున్నారు. మిగతా ఆర్టిస్టులు కొందరు ఉన్నారు. అంటే మీరు ఈ మెసేజ్ చేయడం వల్ల పబ్లిక్ ఎలా అంటే మనకు ఎలా తెలుస్తుంది? ఇది కుటుంబానికి సంబంధించింది ఒక ఉద్దేశంతోనే చేస్తా ఉన్నారా, లేదంటే ఓవరాల్ గా మనకు ఫ్యామిలీకి సంబంధించి ఓన్లీ మధ్య మత్తులో ఉండే వాళ్ళ కంటెంట్ కోసమే చేస్తా ఉన్నారా? అంటే అది కుటుంబాలకి, డెఫినెట్గా కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు అంటే వాళ్ళు మద్యానికి బానిసలు అవుతున్నారంటే దేనివల్ల అవుతున్నారో మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ. అది అంటే కొందరు ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు ఉంటారు. ఆ జస్ట్ ఫర్ ఫన్ అనే స్టార్ట్ అవుతుంది. తర్వాత అది రాను ఆ సమస్య పెరిగి వాళ్ళు మందు లేకుండా ఉండలేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో దానివల్ల కుటుంబం ఆ ప్రభావం ఎలా పడుతుంది కుటుంబాల మీద. సో కుటుంబాలలో కూడా ఒక్కోసారి ఏంటంటే కొద్దిగా కొందరు అంటే డిప్రెషన్లో ఉండో, లేదంటే ఇంట్లో పరిస్థితి బాగాలేకనో కనీసం మందనే తాగితే మర్చిపోతామేమో కొన్ని బాధలు, కొన్ని సమస్యలు అనే ఫీలింగ్లో అలా తాగేవాళ్ళు ఉన్నారు. కొందరు ఫన్ కోసం తాగేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సో ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ పట్ల. ఎవరైతే ఇట్లా ఉన్నారో, ఎవరైనా అలవాటు చేసుకుంటున్నారో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మూవీలో ఒక చిన్న ఉద్దేశం అంటే ఈ మూవీలో మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కదా, మనుషులు మారడానికి ఒక చిన్న డైలాగ్ ఏదైనా, ఒక మంచి సజెషన్ డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పగలరా? మనుషులు ఓకే. అయితే నాది ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఏంటంటే మనిషి తలుచుకుంటే మారలేనిది, మార్చనిదంటూ ఏది ఉండదు. అదే మనిషి గొప్పతనం. కన్న తల్లిదండ్రుల్ని కలిసి నడిచిన ఆత్మీయులు కూడా మర్చిపోయే మనుషులు మనము. అలాంటిది కేవలం మనం అనుకుంటే మందు మానేలేమా? అది ఆ కాన్సెప్ట్. అంటే మనము అలా వెళ్తున్నాం. సో నా దగ్గర ఉన్న డైలాగ్ అంటే మనం ఇవాళ రేపు రిలేషన్స్ మర్చిపోతున్నాము, ఆ ఫ్రెండ్స్ ఎఫెక్షన్స్ లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మనకి. సో అలాంటి అంత సంబంధికులనే మర్చిపోగలుగుతున్నాము మనం. ఆఫ్టర్ ఆల్ ఈ మందు మనకు నిన్నో మొన్న అలవాటైన ఈ మందు మానేయలేమా అనేది కాన్సెప్ట్. కానీ చూస్తున్నారు కదా, ఈరోజు మన శేఖర్ గారు చెప్పారు అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలం, అంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామని ఇక్కడ చెప్తా ఉన్నారు. మనకు రాయదుర్గంలో ముఖ్యంగా 3 days నుంచి ఈ ఫిల్మ్ నడుస్తూ ఉంది. ఫైనల్గా August 14th ఏమో రిలీజ్ అవుతుందని కూడా మనకు తెలియజేస్తున్నారు. మన కోసము ఈ మంచి మెసేజ్ కోసం ఆయన టైంని కేటాయించి పబ్లిక్ కోసం ఒక మంచి డైలాగ్ కూడా చెప్పాడు. యాక్చువల్గా అంటే ఆ డైలాగ్ మనం గుర్తుంచుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ థింగ్, దీనికి డైరెక్టర్ గోపి వర్మ ఇక్కడే లోకల్ పర్సన్, రాయదుర్గం. అతని ఇది వరకు కూడా నేను అతనితో పనిచేసా ఒక 2-3 సినిమాలు, చిన్న సినిమాలు. బాబు అతనికి అంటే మీ అందరు సపోర్ట్ కావాలి, మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ రాయదుర్గానికి ఇదే మొదటిసారి వచ్చారా? గతంలో నేను గతంలో వచ్చాను, నేను 2 సార్లు వచ్చాను ఇది వరకు కూడా. ఇది ఫస్ట్ టైం మెసేజ్? ఇది మెసేజ్ అంతే. ఇది మామూలు అంటే నా క్యారెక్టర్ ఇలా లేదు ఇది వరకు. అంటే ఇది టోటలీ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిన్న పాప, వాళ్ళిద్దరు లవ్ని అలా ఉన్న మంచి వాతావరణం ఎలా పాడైపోయింది అనేది ఇది కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.